మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నిజంగా అదృష్టవంతులు సార్. భార్యాభర్తలు God ఇద్దరు bless you. 1000 పున్నమ్ములు చూడటం అనేటువంటిది, అలాగే 60 సంవత్సరాల సుదీర్ఘ వైవాహిక జీవితం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మీ పెళ్లినాటి ప్రమాణాలకి, మీ పెళ్లినాటి ముచ్చట్లకు వెళ్తాం సార్. ఓ ఇప్పుడు మాకు మీ దగ్గర కొత్తగా మాట్లాడే టాపిక్ కంటే కూడాను ఈ అప్పటి ముచ్చట్లు మాట్లాడుకుందాం సార్. ఇది మీ మ్యారేజ్ జరిగింది 65 1965 జూన్ జూన్ 21st. జూన్ 21st. జూన్ 21st. జూన్ 19th యాక్చువల్గా ఇది బర్త్డే దీనికి ఇవన్నీ కలిపి మధ్యలో మ్యారేజ్ జరిగింది జూన్ 19th. మ్యారేజ్ ఇది ఓకే. ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిపోయింది సార్. 60 సంవత్సరాల వైవాహిక జీవితంలో అరమరికలు లేనటువంటి ఒక దాంపత్య జీవితం మీదనే ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటుంటారు. మేడం గారు ఎక్కువగా బయటికి రారు, ఎక్కువగా రారు. అయితే ఇది అరేంజ్డ్ మ్యారేజ్గా సార్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అసలు ఎలా జరిగినాయి సార్ టాక్స్? ఏ వయసులో మీకు? ఏ వయసు? మీరు 1940 బాండ్, మీరు 65 25 ఇయర్స్లో. ఓకే, మంచి యుక్త వయసులోనే జరిగింది. 23rd తనకి. ఓకే. ఇప్పుడు విజయవాడలో నేను వర్కింగ్ పార్ట్నర్ గా నన్ను జాయిన్ చేసుకున్నారు. అవునవును, కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అనే దాంట్లో అందులో ఉద్యోగం చేస్తూ బిజినెస్ అది కూడా చేస్తూ మా హెడ్ ఆఫీస్ ఏలూరు అనమాట. అందుకని అకౌంట్స్ అవన్నీ పుచ్చుకొని ఇయర్లీ అకౌంట్స్ ఆడిటర్ దగ్గరికి వచ్చాం. ఆడిటర్ దగ్గరికి వచ్చేసి మధ్యాహ్నం లంచ్ టైంలో హెడ్ ఆఫీస్లోకి వస్తే ఆయన మా చిన్నాన్నగారు, మా గుత్తా మాణిక్యాలరావు గారు, ఆయన అన్నారు, ఎరా మంచి సంబంధం చెప్తున్నారు, ఆ అమ్మాయి తండ్రి కూడా నా క్లాస్మేట్, బాగా తెలిసిన ఆయన చనిపోయారు, లేరు ఇప్పుడు, మంచి ఫ్యామిలీ, చూస్తావా అన్నారు. చూస్తానండి అన్న. కవర్ చేశారు. ఆ షాప్కి పక్కనే ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో వాళ్ళ తాతగారికి ఒంట్లో బాగా తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేశారు. ఈవిడ అక్కడ ఉంది, అటెండెంట్గా వచ్చారు, తాతగారిని చూసుకుంటా. అనేప్పటికీ వెళ్ళి చెప్పారు, ఇట్లా చూడటానికి వస్తున్నారమ్మా, నువ్వు వెళ్ళి శుభ్రంగా చీరది కట్టుకొని బట్టలు మార్చుకొని మొహం కట్టుకొని రా అని చెప్పారు. వెళ్ళిన ఆయన, చూడండి నేను ఇక్కడ ఉన్నాను, హాస్పిటల్లో పని మీద ఉన్నాను, కాగి నేను ఎలా ఉన్నానో అలాగే చూసుకోమనండి. నేను వెళ్ళి మళ్ళీ చీర మార్చుకోవటం, మొహం కడుక్కొని బొట్లు పెట్టుకోవటం, సెంట్ రాసుకోవటం, ఇవన్నీ నాకు ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నానో అలా ఉంటాను, వచ్చి చూసుకోమనండి, నచ్చితే అప్పుడు మాట్లాడు. సరే వెళ్ళాము. వెళ్ళినప్పటికీ ఇట్లా కూర్చొని ఉన్నాం. ఆవిడ అక్కడ కూర్చొని ఉంది. నన్ను డైరెక్ట్గా చూసేస్తాను ఆవిడ. నేను చూడాలంటే తలకాయ తిప్పాలి, ఇంకా తలకాయ తిప్పలేదు. పక్కనేమో చిన్నాన్నగారు వాళ్ళు ఉన్నారు. మరి పెళ్లి చూపులు అంటే అంతకుముందు ఎప్పుడే అలవాటు లేదు పెళ్లి చూపులు. పెళ్లి చూపులు సాధారణ ఇళ్లలో జరుగుతుంది, హాస్పిటల్లో జరిగింది. సరే, అరే చూడరా అమ్మాయి బాగుంది చూడు అన్నాడు. తిరిగి చూశాను, అమ్మాయి ఆల్రెడీ నన్ను చూస్తూనే ఉంది. నాకే సిగ్గేసి మరి ఎక్కువసేపు అట్లా చూడలేక ఒక 1 minute అలా చూశాను. దీనికి ఎదురికి ఎలా ఉందిరా అని ఉంది అని అప్పుడు చెప్పాను నేను. నాకు అమ్మాయి బాగుందా లేదా, లేకపోతే డబ్బులు ఎంత ఇస్తారు అనేది కాదు నాకు ముఖ్యం. మా ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీగా ఉండి దెబ్బతిన్న ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ కూడా దెబ్బతినలేకపోవచ్చేమో కానీ వాళ్ళ నాన్నగారు పోయి ఉండటం, అది ఇది ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. వాళ్ళ తాతగారేమో ఒక తాతగారు నాన్నగారు మంచి లాయర్ అయిన, ఆయన తమ్ముడేమో డాక్టర్ రంగయ్య గారు. అంటే అక్కడ మాకు ఏలూరులో చాలా పెద్ద పేరు. ఆయన తర్వాత ఎమ్మెల్యేగా కూడా చేశారు ఆయన. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది అంటే ఒక రాజకీయం బ్యాక్గ్రౌండే కాకుండా సమాజంలో మంచి పేరులో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. నాకు అట్లా ఫ్యామిలీ ముఖ్యం అని చెప్పి నేను వెంటనే నా సైడ్ నుంచి నాకేం అభ్యంతరం లేదండి. అయితే ముహూర్తాలు పెట్టించుకొని మేము వస్తామండి, కమ్బ్యాక్ అండి అని చెప్పారు. మేము వెళ్ళిపోయాం. మరి మీ ఇంట్లో వాళ్ళు చూడలేదు? మీ అమ్మగారు ఎవరు చూడలేదు, నాన్నగారు ఎవరికి చూడలేదు, వాళ్ళకి తెలియదు కూడా. నేను వెళ్ళి కూడా అంటే ఇన్ఫార్మల్గా వెళ్ళిపోయాం అంతే. సడన్ గా జరిగింది కదా అక్కడ అంటాము. సరే, వాళ్ళు మళ్ళీ వెంటనే ఆయన వచ్చి, ఏమంటే ఇప్పుడు జ్యేష్ఠ మాసం, ఇది 1 వారం రోజులు ఆషాఢ మాసం వచ్చేస్తుంది, ఆషాఢ మాసం వచ్చే లోపలే పెళ్లి చేయాలండి అన్నారు. అని డేట్లు చూస్తే కరెక్ట్గా ఆ రోజు నుంచి 1 వారం రోజుల్లో మ్యాచ్ కుదిరింది, లగ్నం.
మీకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదన్నారు వాళ్ళు. ఓకే అంటే ఓకే అనుకున్నాం. కరెక్ట్గా చూసిన రోజు నుంచి 7వ రోజున పెళ్లి. చాలా అరేంజ్డ్ మ్యారేజ్ అనేది చాలా క్విక్ అయిపోయింది. అవును. తర్వాత మీ ఇంట్లో వాళ్ళ యాక్సెప్టెన్స్ ఎలా? వాళ్ళు దానికి ముందు ఇంకా కొంచెం ఒకటి చెప్తాను. పెళ్ళి అయిపోయిన తర్వాత లోపలికి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళేటప్పుడు పేర్లు చెప్పమంటారు. చెప్పమనేటప్పటికి కొంచెం సిగ్గుపడతా ఉంటారు అందరూ. నేను కూడా కొంచెం తటపటాయించి నేను విజయలక్ష్మి వచ్చామండి లోపలికి. ఆవిడ అసలు జంకు బొంకు లేకుండా నేను మురళిమోహన్, అప్పుడు రాజబాబు నా పేరు, నేను రాజబాబు గారు పెళ్లి చేసుకొని వచ్చామని. సరే హారతి ఇచ్చారు, లోపలికి తీసుకెళ్ళారు. తర్వాత వాళ్ళ అత్తగారు మా అత్తగారు కనపడేది కదా నాకు. తలుపుసాటు నుంచి బాబు మా పిల్లలు కొంచెం పెద్దపాడు తోకలేని కోతులు, మరి అమ్మాయితో ఎట్లా ఉంటావు జాగ్రత్తలు అయినా అంది. అది జనరల్గా మా అమ్మాయి ఎల్లారి బుద్ధిగా పోయింది బాబు చేసుకొని వస్తాను అప్పకింతలు చెప్తారు. ఆవిడ అప్పకింతలు లాగా చెప్పడం కాదు, జాగ్రత్తలు అయిన వాళ్ళతో మా వాళ్ళతో పిల్లలు అల్లరి పిల్లలు. అల్లరి పిల్లలు అంటే ఎంతమంది అండి? ఇప్పుడు మేడం గారు విజయలక్ష్మి గారు వాళ్ళిద్దరు, మమత అని ఇప్పుడు మరదలు అవుతారా? ఇద్దరు సిస్టర్స్, 3 బ్రదర్స్. అదే మీకంటే అందరిలో మీ వదిన గారు అవుతారా, మరదలు అవుతారా? మీకు మరదలే. మీ మరదలు. మా ఆవిడే అందరిలోకి పెద్ద బ్రదర్స్ అందరిలో కంటే. అంటే జనరల్ గా ఆ రోజుల్లో ఏంటంటే భర్త పోయిన తర్వాత ఎవరు బయటకి అంత తొందరగా బయటకు వచ్చేవారు. శుభ కార్యక్రమాల్లో కూడా దూరం నుంచే చూసేవారు. వీటి దగ్గర కూడా కూర్చోకుండా అట్లా దూరంగా ఉండి చూశారు. పైగానేమో అత్తగారు కొంచెం విలేజెస్ కదా, ఆ అల్లుడికి ముందు కనపడకూడదు అని అనుకోని. అసలు ఎంత కనపడకూడదంటే ఎప్పుడు నేను కనపడేవారు కాదు. ఆవిడ ఇంట్లో మా ఇంటికి వస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. ఆవిడ ఉంది అని అంటే నేను బయట నుంచి ముందు కేకేసేవాడిని, విజయ అని ఏదో సిగ్నల్ ఇచ్చేవాడిని. ఇవ్వగానే ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళేవాడిని, లేకపోతే ఆవిడ కాబుల్లో కూర్చుందంటే నేను తర్వాత వెళ్ళేవాడిని లేట్గా. అట్లా చివరికి ఒకసారి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఆవిడ ఉంది, డాక్టర్ గారు వాళ్ళందరూ చూస్తున్నారు. నేను కూడా డాక్టర్ గారు చూస్తున్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని లోపలికి వెళ్ళి అప్పుడు దాకా డాక్టర్ గారితో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా ఆవిడ ఒక్కసారిగా రఘు తీసి తల మీద వేసేసుకుంది. ఇది ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత? చాలా ఏళ్ళు. కేర్ హాస్పిటల్ అంటే ఈ మధ్యదే చనిపోబోయేటానికి కొద్ది రోజుల ముందు. అంటే మళ్ళీ నేను వచ్చేసాను అనేటప్పటికి ఏం చేయాలో తెలియదు. పక్కన డాక్టర్ ఉన్నారు, హాస్పిటల్ కింద బెడ్ మీద ఉంది. అందుకని ఏం చేయాలో తెలుసు కదా, దుప్పటి ఇట్లా కప్పేసుకుంది. నేను వెళ్ళాక గాంధీ అలా ఉండేది అప్పటి సంప్రదాయాలు. మా ఇంటికి వెళ్ళా కూడా ఏమి ఇదేమి లేదు, ఎందుకంటే పెళ్లిలో చూడ వాళ్ళు కూడా అమ్మాయి బాగానే ఉంది. కాకపోతే మా అమ్మ ఉంది కొంచెం పొట్టిరా, పొట్టి పొడుగులు నేను చూడలేదు ఇలాగ అమ్మ అన్న, ఎందుకంటే వేరే ఏమి లేదు.